హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వెరైటీగా చికెన్ పెప్పర్ అండ్ సాల్ట్తో ఓ మంచి రెసిపీ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పెప్పర్ చికెన్ కోసం నేను ఓ 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా పల్సగా చేయాలి ఫ్రెండ్స్. చికెన్ ముక్కల్ని నేను పప్పు గుత్తి సాయంతో ఈ విధంగా పీసెస్ను సన్నంగా దంచుతున్నాను ఫ్రెండ్స్. దంచులంటే కీమాగా కాదు, పీస్ను పల్సగా చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తేనే ఈ రెసిపీ టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చికెన్ మొత్తం పల్చగా చేసుకోవాలి. చాలా టేస్టీతో తొందరగా చేసే రెసిపీ. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పగా చేయగలరు మీ ఇంట్లో. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ వేసి కొంచెం ఓ 5-6 డ్రాపులు చిన్న టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఏవి కలపకూడదు ఫ్రెండ్స్, ఓన్లీ మిరియాల పౌడర్, సాల్ట్ మాత్రమే. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ స్టవ్ పై పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ పోసి మొత్తం స్ప్రెడ్ చేయాలి ప్యాన్ మొత్తం. కొంచెం 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. వేడెక్కాక ఆయిల్ ఈ విధంగా ఒక్కొక్క పీస్ వేసి కాల్చుకోవడమే. సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓ 5 to 6 మినిట్స్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఈ పీసెస్ను ఇలా మరేసుకుంటూ కాల్చుకోవడమే ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా 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 అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఈ రెసిపీ చేసి నాకు కామెంట్ ద్వారా తప్పక తెలపండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్ డూపర్గా కలర్ఫుల్గా ఉందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కార్నర్.